తెలుగుదేశం పార్టీ కరపత్రికలోనే ఈరోజు ఫ్రంట్ పేజీలో ఒక హెడ్డింగ్ అనిపించింది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాళ్ళ నిబంధనలను పక్కన పెట్టి యనమల రామకృష్ణుడు గారు టీడీపీ సీనియర్ నేత తనకి ఫేవర్ చేయడం కోసం అని చెప్పి దిగి వచ్చారు. నిబంధనలు పక్కన పెట్టి మరి ఆయనకు ఫేవర్ చేశారు అన్నది ప్రధానంగా వార్త యొక్క సారాంశం. ఆశ్చర్యం అనిపించింది. టీడీపీ కరపత్రిక ఎందుకు మరి టీటీడీ గురించి యనమల రామకృష్ణుడికి ఫేవర్ చేసేకి దిగొచ్చారని చెప్పి రాసుకుంటూ వచ్చారు అని. బహుశా కొంపదీసి యనమల రామకృష్ణుడికి ఆ పత్రికగా సరిపోదా, లేకపోతే టీటీడీ చైర్మన్గా ఉన్న ఆ ఛానల్కు వీళ్ళకి సరిపోదా నాకైతే తెలియదు. కానీ నన్ను అయితే అది ఆశ్చర్యం మనకి గురి చేసింది. గేట్లు ఎత్తేశారు అని ఫ్రంట్ పేజీలోనే కథనం రాశారు. 26 ఏళ్ల కిందట చేసిన తీర్మానాన్ని టీటీడీ పక్కన పెట్టింది అని, 2 నెలల కిందట కూడా నో చెప్పి ఈరోజు మళ్ళీ ఎస్ చెప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు అని. విషయం ఏంటంట, ప్రైవేట్ దేవాలయాలను టేక్ ఓవర్ చెయ్యకూడదు అని 28 ఏళ్ల కిందట తీర్మానం ఉందట. కానీ తాజాగా యనమల రామకృష్ణుడి స్వగ్రామంలోని గుడిని మాత్రం ఆ తీర్మానం పక్కన పెట్టి టీటీడీ టేక్ ఓవర్ చేసిందట. అది వార్త. ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్మిస్తారు, కొన్నాళ్ళు బాగానే నిర్వహిస్తారు, తర్వాత నిర్వహణ భారం అవుతుంది, ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు. మరి టీటీడీ ఏం చేయాలి? అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేది ఎప్పుడు? అందుకే ఇకపై ప్రైవేట్ ఆలయాలు టేక్ ఓవర్ చేయకూడదు అని చెప్పి టీటీడీ 1997లో ఒక తీర్మానం చేసిందట. కానీ ఇప్పుడు ఒక ఆలయం కోసం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేసింది. అందులోనూ 2 నెలల క్రిందట నో చెప్పిన ఆలయానికే ఇప్పుడు టీటీడీ ఎస్ చెప్పిందట. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏబీ నగరంలోని శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కోసమట. ఇప్పుడు యనమల రామకృష్ణుడు కోరితే చేశారు, రేపు అంతకుమించిన బలమైన సిఫారసుతో ఇంకెవరైనా వచ్చి పలానా ఆలయాన్ని టేక్ ఓవర్ చేయండి అంటే కాదనగలరా? ఇట్లా చేసుకుంటూ పోతే ఆగేది ఎప్పుడు? 28 ఏళ్ళ కింద తీర్మానాన్ని ఇప్పుడు పక్కన ఎందుకు పెట్టారు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం టీటీడీ 7 ప్రధాన ఆలయాలను నిర్వహిస్తూ ఉన్నారట. 7 ప్రధాన ఆలయాలను. సో వాటి ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 140 కోట్లు ఉందట. ఖర్చు 117 కోట్లట. అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్రం బయట టీటీడీకి 19 ఆలయాలు ఉన్నాయట. ఈ ఆలయాల నుంచి 47 కోట్ల ఆదాయం వస్తుందట. వాటి నిర్వహణ, సిబ్బంది జీతాలు, స్వామివారి కైంకర్యాలకు కలిపి 47 కోట్లు ఖర్చు అవుతుందట. అలా కలిసి సరిపోతుందట. వాటితో ఏమి ఇబ్బంది లేదట. అసలు సమస్యల్లా టేక్ ఓవర్ ఆలయాలతోనే ఉందట. గత కొన్నేళ్లుగా టీటీడీ 34 చిన్న ఆలయాలను తన పరిధిలోకి తీసుకుందట. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు నిర్మించి నిర్వహించలేక టీటీడీకి అప్పగించడమేనట. వీటి ద్వారా ఏటా టీటీడీకి వచ్చే ఆదాయం కేవలం 3.5 కోట్లట. కానీ ఖర్చు మాత్రం 20 కోట్లు పైమాటేనట. ఈ ఆలయాలు ఆర్థిక భారంగా మారుతున్నా వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అట. సో మరి ఇది ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు తీసుకున్నారు కొత్తవి అని. ప్రైవేట్ ఆలయాలు తమ పరిధిలోకి తీసుకోకూడదని 1997లో నిర్ణయించుకున్నారట. అయితే మా ఆలయాన్ని టేక్ ఓవర్ చేయండి అని 10ల సంఖ్యలో విన్నపాలు వచ్చినా కూడా బోర్డు సస్యమీరా అనిందట. 2005లో కూడా ఎలాంటి ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోవడానికి వీల్లేదు అని తీర్మానం చేశారట. అయితే 2 నెలల కిందట కూడా ఈ ఏవి నగరం టెంపుల్కి సంబంధించి ప్రతిపాదన చెబితే దానికి నో చెప్పారట. కానీ 2 నెలలు తిరిగేసరికి ఎస్ చెప్పారట. మరి ఏం జరిగింది వెనకల అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు టీటీడీ పరిధిలోకి తీసుకున్నారట ఏవి నగరంలోని దేవాలయాన్ని. సో యనమల రామకృష్ణుడి గారికి ఫేవర్ చేశారు. అంటే యనమల రామకృష్ణుడి గారి సిఫారసు కోసం అని ఇలా చేసుకుంటూ పోతే ఆగేది అన్నాడు. ఇదంతా బోర్డును అది ఇది అని చెప్పి వీళ్ళైతే అలా తీసుకోవడానికి వ్యతిరేకంగా, టీటీడీకి వ్యతిరేకంగా ఒక కథనం. మరి యనమల రామకృష్ణ గారికి వ్యతిరేకంగా టీటీడీకి వ్యతిరేకంగా తెలియదు. కానీ
టీడీపీ గెజిట్ పత్రికలోనే ఒక కథనం అయితే ఫ్రంట్ పేజీలో రాసుకుంటూ వచ్చారు.